అందరికీ నమస్కారం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మనతో పాటు అయితే 30 ఏళ్లగా అనుభవం ఉన్న మహాలక్ష్మి అమ్మ అయితే ఉన్నారు మనతో పాటు. అంటే జ్యోతిష్యంలో ఎంతో అనుభవం ఉండి రాజుల కాలం నాటి కూడా చాలామందికి కూడా జ్యోతిష్యం చెప్పారు. అలానే మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం ఎలా ఉన్నాయి రాశి ఫలాలు అనేది అమ్మ మాటల్లోనే తెలుసుకుందాము. ఇది ఎలా ఉండబోతున్నాయి రాశులు, ఆదాయ వ్యయం, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. ఉగాది శుభాకాంక్షలు అమ్మ. ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉగాది పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమ్మ ఈ సంవత్సరం అంటే మన పరాభవ నామ సంవత్సరం సందర్భంగా మన సుమన్ టీవీ ప్రేక్షకులు కావచ్చు లేదా ప్రజలకు కావచ్చు ఎలా ఉండబోతున్నాయి రాశి ఫలాలు మీ మాటల్లో చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మా శ్రీ మహాగణాధిపతియే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. మొట్టమొదటిగా మనం ఏ పూజ చేసినా ఏం చేసినా గణపతిని స్మరించుకుంటాం కాబట్టి ఈరోజు మనం గణపతిని స్మరించుకుంటూ ఈ పరాభవ నామ సంవత్సర ఫలితాలు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలియజేసుకుందాం. అమ్మ పరాభవ అసలు అర్థం ఏంటి? అంటే విరోధి నామ సంవత్సరం చూసాము, వికృతి నామ సంవత్సరం చూసాము, ఇప్పుడైతే మనకి పరాభవ నామ సంవత్సరం వచ్చింది. అసలు పరాభవ నామ సంవత్సరం, పరాభవ అంటే అర్థం ఏంటంటే? చాలా చక్కటి విషయం చెప్పారండి. పరాభవ నామ సంవత్సరము అంటే అవమానాలను ఎదుర్కోవడం లేదా ఆకస్మికంగా మనకి అనేక రకాలైనటువంటి విపత్తులు ఏర్పడడం, దాన్ని పరాభవ నామ సంవత్సరం అంటారు. అవమానము లేదా అసౌకర్యము అనేటువంటి అర్థం వస్తుంది. ఆ అర్థాన్ని అనుసరించి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా దాన్ని మనం గుర్తిస్తున్నాం. అలాగని పరాభవ నామ సంవత్సరంలో అందరికీ అవమానాలే వస్తాయా, అసౌకర్యం ఉంటుందా అని భయపడవలసిన అవసరం లేదు. ఇది ప్రత్యేకంగా మరలా మీకు చెప్తున్నాను, భయపడవలసిన అవసరం లేదు. మన జాతక చక్రాన్ని అనుసరించి మనము ఫలితాలు తెలుసుకుంటాము. అమ్మ చెప్పండి, అసలు పంచాంగ శ్రవణం ఈ ఉగాది రోజే ఎందుకు చేస్తూ ఉంటారు? అసలు పంచాంగ శ్రవణం అంటే ఏంటి? మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. పంచాంగ శ్రవణము మనం ప్రత్యేకంగా సంవత్సరాది రోజునే ఎందుకు జరుపుకుంటాము అంటే మనకు రాబోయే తెలుగు సంవత్సరాల్లో మూలమైంది ఈ మొదటి రోజు, ఉగాది రోజు మూలం. అంటే ఇంగ్లీష్ నెలల ప్రకారం జనవరి, ఫిబ్రవరి, కానీ మనకి చైత్ర మాసం నుంచి తెలుగు సంవత్సరాది మొదలవుతుంది కాబట్టి ఆ రోజున ఆ సంవత్సర నవనాయకులు ఏ విధమైన ఫలితాలు ఇస్తారు, దాని ఆధారంగా సంవత్సరంలో మార్పులు చేర్పులు ఉంటాయి కనుక మనం పంచాంగ శ్రవణం చేసుకుంటాం. మనకు 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి, అందులో 40 ఇది ఈ పరాభవ నామ సంవత్సరం. అసలు పంచాంగము అంటేనే తిథి, వార, నక్షత్ర, కరణ, యోగాలు, ఈ 5 అంగాలని కలిపి పంచాంగము అంటారు. అమ్మ ఈ సంవత్సరం దేశ కాలమాన ప్రకారం మన ప్రజలవి ఎలా ఉండబోతున్నాయి రాశులు? అంటే రాశి అంటే వాళ్ళ జాతకాలు ఈ ఉగాది రోజే చూసుకుంటూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా పంచాంగం చూసుకుంటారు. వాళ్ళు రాజపూజ్యము, అవమానము ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటారు కదా. ఎలా ఉండబోతుంది మీ మాటలో చెప్పండి అమ్మా. మీరు మంచి ప్రశ్న వేశారండి. ఈ సంవత్సరం మనకి కాలసర్ప దోషంతో కూడినటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం ఏంటంటే ముందు మన నవనాయకుల ఫలితాలు తెలుసుకుంటే కనుక అప్పుడు మన రాశుల ఫలితాల్లోకి వెళ్ళవచ్చు. ముందు నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుంటాం. పరాభవ నామ సంవత్సరానికి నవనాయకులు నిర్ణయం ఈ క్రింది విధంగా మనం చెప్పవచ్చు. రాజు గురుడికి ఇచ్చారు, మంత్రిత్వం కుజునికి ఇచ్చారు, సేన, అర్ఘ్య, మేఘాధిపత్యాలు చంద్రుడికి వచ్చాయి, అలాగే సస్య నీర్షాధిపత్యాలు శుక్రుడికి వచ్చాయి, ధాన్యాధిపతి బుధుడికి వచ్చింది, రసాధిపతి శని రవికి వచ్చింది. ఈ విధంగా నవనాయకులు నవగ్రహంలో ఈ సంవత్సరం నవగ్రహాల్లోని రవి, గురుడు, కుజుడు, చంద్రుడు, శుక్రుడు, బుధులకు మాత్రమే దక్కింది. అందులో 3 శుభగ్రహాలు ఎవరెవరు అంటే చంద్రుడు, శుక్రుడు, గురువు శుభగ్రహాలు. 2 పాపగ్రహాలు ఎవరంటే రవి,
కుజుడు పాపగ్రహాలు. తటస్థ గ్రహం ఏమో బుధుడు వచ్చింది. అంటే బుధుడు తటస్థంగా ఉండిపోతాడు. అంటే నవనాయకుల్లో 3 శుభగ్రహాలు, 2 పాపగ్రహాలు, 1 తటస్థ గ్రహము. వాళ్ళని అనుసరించి మనం ఫలితాలని చెప్పుకోవచ్చు. దేశకాలమాన పరిస్థితులు అయితే కనుక మనకి ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఆ శుభశకనాలే మనకు కొంచెం కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈతి బాధలు ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం మనకి సస్యశ్యామలుగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు. అలాగే ధరలు అదుపులో ఉండొచ్చని చెప్పుకోవచ్చు. పశుపాలకుడు శ్రీకృష్ణుడు అయినందువలన పాడి పంటలు అభివృద్ధిగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు. తర్వాత పంటలు కూడా అభివృద్ధిగా పండొచ్చని చెప్పుకోవచ్చు. అలాగే వర్షం 4 తూములు పడవచ్చు. అంటే 9 మొత్తం 20 భాగాల్లో 7 భాగాలు పర్వతాల మీద, 9 భాగాలు నదులు యందు, మిగిలిన 4 భాగాలు భూమి మీద పడుతుంది. అమ్మ, మీరు రాశులకి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యాల గురించి అడిగారు. ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం. మనకి 12 రాశులు. అందులో మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. అలాగే కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. అన్నీ సరిసమానంగా ఉన్న రాశి ఇదొక్కటే. అలాగే కన్యా రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. తులారాశి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ధనుస్సు రాశి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 6. మకర రాశి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. కుంభరాశి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. సింహరాశి మీనరాశి పొరపాటు పడింది. మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ విధంగా రాజ్యపూజ్య అవమానాలు 12 రాశులకి ఇవ్వబడ్డాయి. మొదటిగా మేషరాశి, వీళ్ళకి ఎలా ఉండబోతుందమ్మా ఈ సంవత్సరం? ముఖ్యంగా మేషరాశి మన 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి తలచిన కార్యాల్లో ఆటంకాలు రావడం కానీ, భార్యాభర్తల్లో ఏదైనా తరచూ గొడవలు రావడం కానీ ఉంటుంది. అలాగే ఆదాయానికి మించిన ఖర్చులు కనబడతాయి, ఊహించిన ఖర్చులు కనబడతాయి ఏలినాటి శని ప్రభావం వల్ల. అందువలన మేషరాశి వాళ్ళు ఎక్కువగా ఏలినాటి శనికి, శని మహానుభావుడికి, గురుడికి, కేతువుకి, కుజుడికి జపాలు, దానాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఇది కూడా మీకు మేము ఇచ్చేది సూచన మాత్రమే. మీరు మీ వ్యక్తిగత జాతక చక్రాన్ని అనుసరించి ఫలితాలు తెలుసుకొని పూజలు చేసుకోవడం వల్ల మీరు ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలు పొందుతారని అనుకుంటున్నాను. ఎక్కువగా మేషరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శని మహానుభావుడి నుంచి మీరు గట్టెక్కే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాను. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా శుభాశుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని అశుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల వీళ్ళు చేయు వృత్తి వ్యవహారాల్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువ పెడుతూ ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. ఖర్చులు కూడా మీకు గృహ నిర్మాణానికి కానీ, నూతన వస్త్రాలు కొనుక్కోవడానికి కానీ, విలువైన వస్తువులు కొనడానికి కానీ, వాహన సౌకర్యానికి కానీ ఖర్చు పెడతారు. అందువలన మీకు ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి, గౌరవ మర్యాదలు ఎక్కువ కనబడుతున్నాయి. బంధువుల యొక్క
ఇబ్బందులు ఎక్కువ కనబడుతున్నాయి. అందువల్ల మీరు ఎక్కువగా కేతువుకి జపం చేయించుకోవడము, గురు రాహువులకి జపం చేయించుకోవడము చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం వల్ల తగు ఫలితాలు పొందుతారని ఆశిద్దాం. అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి మీ ఇంటి పురోహితుడు కానీ, మీకు బాగా నమ్మకస్తులైన జాతకం చెప్పే పండితుల దగ్గర కానీ చూపించుకొని తగిన ఫలితాలని తగిన విధంగా శాంతులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మిథున రాశి వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే చక్కటి అభివృద్ధి ఏర్పడుతుంది. వీళ్ళకి ధనాదాయం బాగుంటుంది, తలచిన కార్యాలు నెరవేరుతాయి, వివాహం కాని మనకి వివాహాలు జరుగుతాయి, కృషి పట్టుదల ఎక్కువగా ఉంటుంది, వివాహాది శుభకార్యాలన్నీ కూడా మీ ఇంట్లో మీరు చేసుకోగలుగుతారు. విద్యార్థులు ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత అవ్వడానికి ఎక్కువ శాతం శుభం కలుగుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు రాహుకి జపం, రాహుకేతువులకి దానం చేసుకోవడము, మీ వ్యక్తిగత జాతక చక్రాన్ని అనుసరించి తగిన పూజాధికాలు నిర్వహించుకోవడం చాలా మంచిది. మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే చక్కటి ఫలితాలు పొందుతారు. వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి, ఉద్యోగరీత్యా అవమానాలు ఉంటాయి, ఎంత పని చేసినప్పటికీ చేయలేదని నిందపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. గురుడికి, రాహుకి, కేతువుకి జపాలు చేసుకోవడం, దానాలు చేయడం, ఎక్కువగా మీరు ఆవుకి ఎక్కడైనా ఆవు కనబడితే ఆవుకి మీరు ఆ గోమాతకి తగిన ఆహారం కోసం తగిన గడ్డికి సంబంధించింది కానీ, దేనికైనా పచ్చగడ్డి తినిపించడానికి కానీ, దేనికైనా సరే మీరు తగిన రుసుము చెల్లించడము, లేదా అవి కొని ఇవ్వడం వలన మీకుండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అలాగే మీ జన్మజాతకాన్ని అనుసరించి తగిన శాంతులు, జపదానాలు చేసుకుంటూ గురు ఆరాధన ఎంత చేసుకుంటే అంత మీకు మంచిదని చెప్పగలుగుతాను. అలాగే సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు అన్నీ కూడా సంవత్సరం లగాయతు ఒకే రకంగా ఉన్నాయి. ప్రారంభం లగాయతు సామాన్యంగా ఉన్నప్పటికీ మధ్యస్థం దగ్గరికి వచ్చేటప్పటికంటే ఒక 6 నెలల తర్వాత మీకు ఖర్చు ఎక్కువ అవుతుంది, అనుకోని ఖర్చులు కనబడుతూ ఉంటాయి, రాబడికి తగిన ఖర్చులు ఎక్కువ ఉంటాయి, మానసిక ప్రశాంతత ఉండదు. వీరు కూడా శనికి, కేతువుకి జపదానాలు చేయించుకోవడము, హనుమాన్ చాలీసా ఎక్కువగా పారాయణం చేయడము, జన్మ జాతకాన్ని అనుసరించి దోషానికి సంబంధించినటువంటి తగిన శాంతులు చేయించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా కన్యారాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా అన్ని విధాలా చాలా బాగుంది. వీరు వ్యవహరించే తీరు కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కటి పరిష్కార మార్గానికి ముందుకు వెళ్తాయి. వీళ్ళకి పాత బాకీలు వసూలవుతాయి, వ్యాపారాలు లాభిస్తాయి, గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. కన్యారాశి వారికి వీరు ఎక్కువగా రాహుకేతువులకి జపం చేయించుకోవడం, దానం చేయడము, తర్వాత శని స్తోత్రం, రాజరాజేశ్వరి అష్టకం, సుబ్రహ్మణ్య స్తోత్రం చేసుకుంటే కనుక ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చును. అలాగే జన్మ జాతకాన్ని అనుసరించి వీరు జపదానాలు నిర్వహించుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. తర్వాత తులారాశి వారికి అన్ని విధాలా కూడా చాలా యోగదాయకంగా ఉంది. ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాది అన్ని రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కటి లాభాలని ఆశిస్తారని చెప్పవచ్చు. ధనాదాయం చాలా బాగుంటుంది. ఎటువంటి కష్టమైన పనినైనా సరే వీళ్ళు అవలీలగా పరిష్కరించుకోగలుగుతారు. అన్ని విధాలా వీళ్ళకి చాలా బాగుంది. అన్నిట్లోనూ కార్యాలు జరుగుతాయి. స్థలాలు, భూములు కొనడం, గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం, స్థిరాస్తిని అభివృద్ధి చేసుకోవడం, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. తులారాశి వాళ్ళు కూడా రాహుకి జపదానాలు చేసుకోవడం ఎంతో మంచిది. తర్వాత వీళ్ళు మణిద్వీప వర్ణన కనుక చేసుకుంటే ఇంకా ముందుకి అభివృద్ధి పదంలోకి వెళ్తారని నేను చెప్పగలను. వారి జన్మజాతకంలో ఏవైనా కనుక దోషాలు ఉంటే కనుక వాటిని శాంతులు చేయించుకోవడం వల్ల ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు. తర్వాత వృశ్చిక
వృశ్చిక రాశి వారికి కూడా అన్ని రంగాల్లోనూ కూడా వృశ్చిక రాశి వారికి చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. వీళ్ళకి ధనం ఎప్పటికప్పుడు చేతికి అంది వస్తూనే ఉంటుంది, డబ్బులు అయిపోతూనే ఉంటాయి, చేతిలో డబ్బులు ఉంటూనే ఉంటాయి. ఇది చక్కటి యోగాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తిని అభివృద్ధి చేస్తారు, నూతన స్నేహితులు కలుగుతారు, వారి వల్ల మంచి శుభకార్యాలు చేయడం జరుగుతుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలకి లోటు లేకుండా ముందుకు వెళ్తారు. వీళ్ళు శాసించిందే జరుగుతుంది. వీళ్ళన్ని రంగాల్లోనూ మాదే పట్టుదల అన్నట్టుగా పట్టుదలగా ముందుకు వెళ్ళిపోతూ అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు కూడా రాహుకేతుకి జపం చేసుకోవడము, తర్వాత కాలభైరవాష్టమం కనుక చేసుకుంటే వీళ్ళకి ఏమైనా దోషాలు ఉంటే పోతాయి. జన్మజాతకాన్ని అనుసరించి వీరు కూడా తగిన పరిష్కారాలు చేసుకుంటే చాలా మంచిది. తర్వాత ధనుసు రాశి కొంచెం కష్టదాయకంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని లాభాలు రావు, ఉద్యోగరీత్యా ఇబ్బందులు పడవచ్చు, మానసిక అశాంతి ఉండొచ్చు. అందువల్ల వీరు ఎక్కువగా గురుశనులకు జపదానాలు చేయడం, గురుమంత్రం చదువుకోవడం, దక్షిణామూర్తి ఆరాధన చేయడం చాలా వీళ్ళకి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. వీళ్ళు కొంచెం కష్టజీవులని చెప్పచ్చు. మృత్యుంజయ మంత్రం జపం చేసుకుంటే కనుక వీళ్ళకి ఎటువంటి ప్రమాదాల నుంచైనా గట్టెక్కుతారని చెప్పచ్చు. అలాగే జన్మ జాతకాన్ని అనుసరించి వీళ్ళు తగు పరిష్కార మార్గాలను అందులో పొందవచ్చని చెప్పచ్చు. మకర రాశి వాళ్ళకి కూడా అన్ని విధాలా చాలా యోగదాయకంగా ఉంది. వీళ్ళకి వ్యాపారాల యందు బాగా రాణింపు ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఆశించినటువంటి ఫలితాలని పొందుతారు. అన్నిటా విజయాన్ని సాధిస్తారు. వారు ఎవరికీ తల వంచరు. తాము తలంచిన పనులన్నింటినీ కూడా దిగ్విజయంగా సాధించుకుంటారు. వీరు కూడా ఎక్కువగా వారాహిదేవిని పూజిస్తే కనుక చక్కటి శుభ ఫలితాలని పొందొచ్చు. అలాగే జన్మ జాతకంలో కనుక ఏదైనా దోషాలు కనుకుంటే దానికి తగిన ఆ పరిష్కారాలు చేసుకుంటే కనుక చక్కటి ఫలితాలు ఇంకా పొందొచ్చని చెప్పచ్చు. ఇంకా కుంభరాశి వాళ్ళకి అనుకోకుండా కలహాలు రావడం, మానసికంగా ప్రశాంతత లేకపోవడం, ఏదో ఒక చికాకులు రావడం, మాట పట్టింపులు, ప్రతి ఒక్కరితోటి మాట పట్టింపు రావడం, అనవసరపు తగాదాల్లోకి వీళ్ళు చొచ్చుకుని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వీరు కూడా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే వీళ్ళు ఎక్కువగా గురుడికి, శనికి, రాహుకి జపాలు దానాలు చేసుకోవడము, ఎక్కువగా హనుమదారాధన చేయటం వల్ల వీళ్ళకు ఉండే కష్టాల నుంచి గట్టెక్కించవచ్చని చెప్పచ్చు. అలాగే వాళ్ళ జన్మజాతకాలను అనుసరించి వీరు తగు పండితుల సలహా సూచనలు పాటించడం మంచిదని చెప్పచ్చు. ఇక ఆఖరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభ ఫలితాలు, మిశ్రమ ఫలితాలు అని చెప్పచ్చు. ఎక్కువగా శుభ ఫలితాలు లేవు, అలాగని ఎక్కువగా అశుభ ఫలితాలు లేవు. రెండు చెరి సమానంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించడం మంచిది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. అనవసర ఖర్చులకు గొప్పలకు వెళ్లకుండా ఉంటే వీళ్ళు అన్ని విధాలా రాణింపు ఎక్కువగా ఉంటుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో గొడవలు కానీ ఏమైనా రావచ్చు. కొన్నిటికి మౌనం వహించడం మంచిది. అలాగే వీరి యొక్క జన్మజాతకాన్ని అనుసరించి తగిన సూచనలు పాటిస్తూ వీరు ఎక్కువగా శనికి, రాహుకి జపం చేసుకుంటూ గోవిందనామాలు కనుక పారాయణం చేస్తే చక్కటి ఫలితాలని పొందుతారు. దేవి భాగవతాన్ని పారాయణం చేయడము లేదా ఎవరికైనా వేద పండితులకి దేవి భాగవతం కనుక దానం ఇస్తే కనుక వాళ్ళ జాతకంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోతాయని నేను చెప్పగలుగుతున్నాను. కందాయ ఫలాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని 4-2-4, భరణి 7-0-2, కృత్తిక 2-1-0, రోహిణి 5-2-3, మృగశిర 0-0-1, ఆరుద్ర 3-1-4, పునర్వసు 6-2-2, పుష్యమి 1-0-0, మఖ 7-2-1, పుబ్బ 2-0-4, ఉత్తర 5-1-2, హస్త 0-2-0, చిత్త 3-0-3, స్వాతి 6-1-1, విశాఖ
124, అనురాధ 402, జ్యేష్ఠ 710, 3 మూల 223, పూర్వాషాఢ 501, ఉత్తరాషాఢ 014, శ్రవణం 322, ధనిష్ట 600, శతభిషం 113, పూర్వభద్ర 421, ఉత్తరాభద్ర 704, రేవతి 212. ఇందులోనూ బేసు సంఖ్యలు ధనలాభాన్ని ఇస్తాయి, సమసంఖ్యలు సమ ఫలితాలను ఇస్తాయి, శూన్య సంఖ్యలు శూన్య ఫలితాలను ఇస్తాయి. మొదటి సున్నా రోగాన్ని సూచిస్తుంది, మధ్య సున్నా మనోభీతిని సూచిస్తుంది, చివరి సున్నా హానిని సూచిస్తుంది. ఈ ఫలితాలు ఒక్కొక్కటి కూడా 4 నెలలు ఉంటాయి. సంవత్సరం మొత్తంలో ఒక్కొక్కటి 4 నెలలు చొప్పున 12 నెలలు మనకి ఈ ఫలితాలు లభిస్తాయి. అలానే ఈ సంవత్సరం రైతులకి ఏ విధంగా ఉండబోతుంది, అలానే ఉద్యోగస్తులకు కావచ్చు, ఆడవారికి కావచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఏమన్నా పదోన్నతులు లభించే అవకాశం ఉంటుందా, అలానే రైతులకి వ్యవసాయ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం? ముఖ్యంగా రైతులకి వ్యవసాయ పరంగా మంచి పంటలు సమృద్ధిగా పండుతాయి, వర్షాభావం కూడా బాగానే ఉంటుంది కాబట్టి రైతులకు బాగానే ఉంటుంది. అలాగే మన కాలసర్పదోషం అని ముందుగా మనం దీంట్లో మనం చెప్పుకున్నాం కాబట్టి కొన్ని అశుభ ఫలితాలు ఉన్నాయి, శుభ ఫలితాలు ఉన్నాయి. కాలమాన రీత్యా కనుక మనం చూస్తుంటే మన దేశంలో యుద్ధ వాతావరణం ఉండొచ్చు, స్త్రీలకి సరి అయినటువంటి గుర్తింపు లభింపకపోవచ్చు, వారు చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో కానీ దేంట్లోనైనా కొన్ని మానసిక అశాంతులు ఉండవచ్చని చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరించి ఈ ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అలానే పూజా మార్గాలు ఏమైనా ఉంటాయి అంటే వాళ్ళ రాశి ఫలం బట్టి ఏ దేవుడికి పూజిస్తే వాళ్ళ కొంచెం అయినా సరే ఉపశమనం కలుగుతుందంటారు? అమ్మ మీరు చెప్పినట్టుగా మనకి 12 రాసులు అని చెప్పుకున్నాము. పంచాంగాన్ని బట్టి మనం కొంతవరకే దోష మార్గాలు చెప్పగలుగుతాము. మిగతావన్నీ కూడా వాళ్ళ పుట్టిన తేదీ, సమయము, ప్రదేశాన్ని బట్టి వాళ్ళ జాతకాన్ని అనుసరించి శుభ ఫలితాలు ఎక్కువగా ఉండొచ్చు, లేదా అశుభ ఫలితాలు తక్కువగా ఉండొచ్చు. వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఈ ఫలితాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ జాతక చక్రాన్ని అనుసరించి అందులో ఏదైతే దోషాలు ఉంటాయో వాటికి తగిన జప దానాలు కానీ హోమాలు కానీ చేసుకుంటే వాటి నుంచి మనం రక్షించుకోబడతామని చెప్పవచ్చు. చక్కగా వివరించారు మా సుమన్ టీవీ ప్రేక్షకులకి. వాళ్ళ ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయన్నది కూడా, వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉంటాయో కూడా చాలా చక్కగా వివరించారు. చూసారు కదా, అమ్మ అయితే మహాలక్ష్మి అమ్మ చాలా చక్కగా వివరించారు. ఈ ఉగాది ఎలా జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి రాశి ఫలాలు చూసుకుంటూ ఉంటారు, ఎలా ఉంటుందో కూడా చక్కగా వివరించారు. అంతేకాకుండా మహాలక్ష్మి గారు ఎక్కడైతే జ్యోతిష్య పండితులు అని చెప్పొచ్చు, 30 ఏళ్ల అనుభవం ఉంది, టారో, హస్తరేఖలు, అలానే న్యూమరాలజీ కూడా చెప్తూ ఉంటారు. అమ్మ ఇల్లు అయితే చూసేది అయితే మహాలక్ష్మి గారు ఉండేది విజయనగరంలోని రైల్వే స్టేషన్, అలానే పైడితల్లి అమ్మవారి గుడి పక్కనే వసంత విహార్లో ఉంటారు. ప్రతి ఒక్కరి కూడా అంటే ఎన్నో ఏళ్ల నుంచి విజయనగరం ప్రజలకైతే సుపరిచితురాలని అయితే మనం చెప్పొచ్చు. మనం ప్రత్యేకంగా మహాలక్ష్మి అమ్మ గురించి అయితే మనం చెప్పవలసిన అవసరం అయితే లేదని అయితే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఎందుకంటే రాజుల కాలం నుంచి కూడా చాలామంది కూడా జ్యోతిషం చెప్పి ఉన్నారు. అలానే మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా చక్కగా వివరించారు. అమ్మ చాలా సంతోషం, అలానే మీకు ధన్యవాదాలు కూడా. అమ్మ సుమన్ టీవీ వారికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నేను చెప్పినటువంటి ఫలితాలని విన్నారు కాబట్టి విని మీ అవకాశాన్ని బట్టి నేను ఇచ్చిన పరిహారాలన్నింటినీ పాటిస్తూ మీ జీవితాన్ని పూలబాటగా మలుచుకుంటారని ఆశిస్తూ, మా గురువుల యొక్క ఆశీస్సులు, మీ ఇష్టదైవం ఆశీస్సులు, మా ఇష్టదైవం యొక్క ఆశీస్సులు మీకు పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ, మంగళం కౌశలేంద్రాయ మహానీయాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీహకాంతాయ కళ్యాణ నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభం భవంతు, సమస్త సన్మంగళాని భవంతు,
సర్వే జనా సుఖినో భవంతు.